వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకేమైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్ అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అదే విధంగా వీటితో పాటు అన్నమాట ఇక్కడ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారని ఇక్కడ స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అన్నమాట ఎవరైతే కామెంట్ చేసినారో అందరికైతే ఈ యొక్క రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో తరపు నుంచి మీరందరూ అన్నమాట తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదే విధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ చేయడానికి ఈ రోజు మనకు చివరి తేదీ అన్నమాట. మరి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేయడానికి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారంటే ఇక్కడ మనము 50% అయితే ఎక్స్టెండ్ చేస్తారని చెప్పవచ్చు, 50% అయితే ఎక్స్టెండ్ చేయాలని చెప్పవచ్చు. మరి ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ మరి ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసినారు, అదే విధంగా తెలంగాణ లోపల మరి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ చేయడానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ కౌంటింగ్ అథారిటీస్ ఉంటారు కదా, వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లోపల ఒక 5,000 సీట్లు 6,000 సీట్లు అయితే ఉంటాయి అన్నమాట బిఎస్సీ నర్సింగ్ సంబంధించి ఒక 6,000 సీట్స్ కన్నమాట. మరి ఎంతమంది అప్లికేషన్ చేసినారు, ఫర్ ఎగ్జాంపుల్ గా 12,000 13,000 ఇలా మెంబర్స్ అప్లికేషన్ చేస్తే ఇక్కడ వాళ్ళు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయాలి అనమాట. ఇన్ కేస్ బిలో 10,000 కన్నా ఆన్లైన్ లో అప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఫర్దర్ గా అయితే మనకు డీటెయిల్స్ అయితే రావాల్సింది అనమాట వెబ్సైట్ నుంచి. ఒకసారి ఇక్కడ డేట్ ఎక్స్టెండ్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేస్తారు మన ఛానల్ తరపు నుంచి. అదే విధంగా ఇంకో మెయిన్ డౌట్ అనమాట, అని ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసి ఛాయిస్ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే ఎక్స్టెండ్ చేస్తారా చేయమని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ బట్టి మనకి ఇక్కడైతే డిపెండ్స్ అనమాట. అంటే లాస్ట్ 2023 ఇయర్ లో ఖచ్చితంగా అయితే ర్యాంక్స్ కొన్ని ఎక్స్టెండ్ చేసినారు. ఓకే, అప్ టు ఎవరైతే ఇక్కడ ఎగ్జామినేషన్ రాసినారో ఎంసెట్ ఎగ్జామ్ వారే కూడా ఇక్కడ ఏదైతే బిఎస్సీ నర్సింగ్ కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ ఇచ్చారనమాట. ఒకసారి ఇవన్నీ ముందు చెప్పినట్టు మరి ఎంతమంది అప్లికేషన్ చేసినారు ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే ర్యాంక్స్ అనేవి కూడా ఎక్స్టెండ్ చేయడానికి అయితే కొంచెం ఛాయిస్ అయితే ఉంది. అంటే మీరు అందరూ డిఫరెంట్ అవ్వకండి, అంటే ఖచ్చితంగా ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తే మీరు అందరూ కూడా పెట్టుకోకండి మైండ్ లో. మీరు ఆల్టర్నేట్ గా వేరే కోర్సులు చూస్ చేసుకోండి, లైక్ ఏ విధంగా అంటే బీపీటీ కావచ్చు, అలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎంఎల్టీ. ఓకే, అదే విధంగా వీటితో పాటు జీఎన్ఎం కోర్స్ కూడా ఉందన్నమాట. ఇన్ కేసు ఇక్కడ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తే స్టెప్ బై స్టెప్ అయితే మీరు అప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. మీకు ఉన్నటువంటి డౌట్స్ కి మీ కామెంట్స్ కి నేను రిప్లై ఇచ్చాలనుకుంటాను ఈ వీడియో తరపు నుంచి. మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.